ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ తరచూ దక్షిణ కొరియాను కావాలని రెచ్చగొడుతుంటారు. యుద్ధానికి కాలు దువ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకవైపు చైనా, మరోవైపు ఉత్తర కొరియాలు దక్షిణ కొరియాను ఊపిరి సలపనీయకుండా ఇబ్బందుల పాల్చేస్తుంటాయి. కాగా దక్షిణ కొరియా అమెరికా సాయం తీసుకుని ఈ రెండు దేశాల నుంచి తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక తాజాగా సోమవారం నాడు ఉత్తర కొరియా సియోల్పై లాంగ్ రేంజ్ మిసైల్ను ప్రయోగించింది. మరోమారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యింది. ఇంతకీ కిమ్ జాంగ్ ఆగ్రహానికి ప్రధాన కారణం అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకిన్ సియోల్ పర్యటనకొచ్చారు. వచ్చి రాగానే ఆయన దక్షిణ కొరియా యాక్టింగ్ ప్రెసిడెంట్ చోయ్ సాంగ్ మెక్తో సియోల్లో భేటీ అయ్యారు. ఈ భేటీ సహజంగానే కిమ్కు నచ్చదు కాబట్టి వెంటనే తన ప్రతాపం చూపించాడు. ఉత్తర కొరియా లాంగ్ రేంజ్ మిసైల్ను దక్షిణ కొరియాపై ప్రయోగించింది. బ్లింకిన్, దక్షిణ కొరియా అధికారులు సియోల్లో సమావేశం జరుపుతున్నప్పుడు ఉత్తర కొరియా బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించింది. దక్షిణ కొరియా మిలిటరీ అధికారులు తమ దేశంలో తూర్పు దిక్కులో ఈ మిసైల్ ప్రయోగించారని చెప్పారు. తమ మిలిటరీ వెంటనే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ ను గుర్తించి దాన్ని అడ్డుకుందని తెలిపారు. కాగా కిమ్ ప్రయోగించిన మిసైల్ సుమారు 1100 కిలోమీటర్లు ప్రయాణించింది. దక్షిణ కొరియా, జపాన్ మధ్య ద్వీపంలో పడింది. కాగా దక్షిణ కొరియా వెంటనే అప్రమత్తమైంది. నిఘాను మరింత పెంచింది. కాగా ఈ మిసైల్ నీళ్లలో పడిందని జపాన్ తెలిపింది. కాగా ఈ ఘటన జరిగిన వెంటనే దక్షిణ కొరియా ఇటు అమెరికాతో పాటు అటు జపాన్తో చర్చలు జరిపింది. జపాన్ రక్షణ మంత్రి తాజా మిసైల్ దాడి గురించి ప్రస్తావిస్తూ ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి తమ ఎక్స్క్లూజివ్ జోన్లో పడిందని చెప్పారు. క్షిపణి దాడి వల్ల తమ నౌకలకు కానీ విమానాలకు కానీ ఎలాంటి డ్యామేజ్ జరగలేదన్నారు. కాగా తాజా మిసైల్ దాడిని బ్లింకిన్తో పాటు దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో టాయ్ యుల్ ఖండించారు. కాగా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానాన్ని ఉత్తర కొరియా ఉల్లంఘించిందన్నారు. ఇక సోమవారం నాడు ప్రయోగించిన మిసైల్ విషయానికొస్తే ప్యాంగ్యాంగ్ నవంబర్ 5 తర్వాత ఇదే మొదటిసారని చెప్పొచ్చు. కాగా గతేడాది నవంబర్ 5న కిమ్ సేన కనీసం 7 షార్ట్ రేంజ్ మిసైల్స్ ను ఈస్ట్ కోస్టుపై ప్రయోగించింది. ఇక ఇంటర్నేషనల్ మిలిటరీ విశ్లేషకుల అంచనా ప్రకారం కిమ్ టైం చూసి దెబ్బ కొట్టారని చెబుతున్నారు. దానికి వారు చెబుతున్న అంశాల విషయానికొస్తే మరో 2 వారాల్లో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అది కాకుండా డిసెంబర్ నుంచి దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అప్పటి నుంచి ఉత్తర కొరియా అక్కడి పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తోంది. దక్షిణ కొరియాలో గత నెల రోజుల నుంచి రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. గత నెలలో అక్కడి లెజిస్లేటర్లు ప్రెసిడెంట్ యూన్ సూక్ యెల్ ను ఇంపీచ్ చేయడమే కాకుండా ఆయనను విధులు నిర్వర్తించకుండా సస్పెండ్ చేశారు. కాగా డిసెంబర్ 3న యోల్ దేశంలో మార్షల్లా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. యెల్ ఇంపీచ్మెంట్ కేసు కాస్త దక్షిణ కొరియాకు చెందిన కాన్స్టిట్యూషన్ కోర్టులో విచారణకు రానుంది. కాగా దక్షిణ కొరియా ఇన్వెస్టిగేటర్స్ మాజీ ప్రెసిడెంట్ యెల్ ను అరెస్ట్ చేయాలని వారెంట్ కూడా జారీ చేశారు. ఇదిలా ఉండగా కిమ్ మిసైల్ దాడి తర్వాత దక్షిణ కొరియాను అన్ని విధాలుగా ఆదుకుంటామని యాంటోనీ బ్లింకిన్ హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. దీంతో పాటు జపాన్ను కూడా చేర్చుకుని 3 దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇదిలా ఉండగా డిసెంబర్ 3న మార్షల్లా ప్రకటించడానికి ముందు యూన్ జో బైడెన్ కు మంచి మిత్రుడు. అయితే కొరియాలో అమెరికాకు చెందిన వేలాది సైనికులు ఇక్కడ మకాం వేసి ఉన్నారు. కాగా యుఎన్ జో బైడెన్ తో పాటు జపాన్ మాజీ ప్రధానమంత్రి ఫిమో కషిడాలోతో కలిసి 2023లో క్యాంప్ డేవిడ్లో సమావేశమయ్యారు. 3 దేశాలు కలిసి సంయుక్తంగా ఉత్తర కొరియాపై ఇంటెలిజెన్స్ చేయాలని నిర్ణయించాయి. ఇదిలా ఉండగా దక్షిణ కొరియా మాత్రం ఇటు అమెరికాతో పాటు జపాన్తో సత్సంబంధాలు కొనసాగిస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా రష్యా ఉత్తర కొరియాతో సత్సంబంధాలు కొనసాగించి యుక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా సైనికులను వినియోగిస్తుందని బ్లింకిన్ సోమవారం నాడు దక్షిణ కొరియాలో చెప్పారు. దీనికి బదులు ఉత్తర కొరియాకు రష్యా మిలిటరీ సామాగ్రితో పాటు శిక్షణ కూడా ఇస్తోంది. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే మాస్కో తమ అడ్వాన్స్డ్ స్పేస్ అండ్ శాటిలైట్ టెక్నాలజీని ప్యాంగ్యాంగ్తో పంచుకుంటోందని బ్లింకిన్ అన్నారు. యుక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియాకు చెందిన సుమారు 1000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కాగా ఉత్తర కొరియాను న్యూక్లియర్ పవర్గా అధికారికంగానే రష్యా అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నట్లు బ్లింకిన్ చెప్పారు.
దక్షిణ కొరియా ఇటు చైనా నుంచి అటు ఉత్తర కొరియా నుంచి దాడులను ఎదుర్కొంటోంది. చిన్న దేశమైన సియోల్ తనను తాను కాపాడుకోవడానికి అమెరికా మద్దతు తీసుకుంటోంది. ఇది ఇటు రష్యా అటు ఉత్తర కొరియాకు చెందిన కిమ్కు నచ్చడం లేదు. అందుకే తరచూ మిస్సైల్ వదిలి తన అసంతృప్తిని వెళ్లగక్కుతుంటాడు.